Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. గ్రీన్ కార్డ్ కావాలి అనుకున్నప్పుడు, యుఎస్ వెళ్ళాలి, అక్కడే సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు చాలా ప్రాసెస్ అయితే మనం చేస్తూ ఉంటాము. అందులో వన్ ఆఫ్ ద థింగ్ I-140 ప్రాసెస్. మరి ఇది ఎలా చేయాలి, దీనికి రెగ్యులేషన్స్ ఏంటి, ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఇమిగ్రేషన్ అడ్వకేట్ పృథ్వీ గారు. నమస్తే సార్. నమస్తే సార్. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ I-140? అసలు ఏంటిది? చాలా మందికి అవేర్నెస్ లేదు. వాట్ ఈస్ I-140 అండ్ దానికి ఎలా మనం ఈ ప్రాసెస్ అంతా నడిపించాలి? I-140 is something called permanent residency in US. అక్కడ permanent job కోసం వెళ్ళే ప్రక్రియ. అండ్ బై దట్ వి కాల్ ఇట్ ఈస్ గ్రీన్ కార్డ్, ఎక్వైరింగ్ గ్రీన్ కార్డ్ గురించి జరిగేటువంటి ఒక పద్ధతి అని చెప్పచ్చు. దీని 3 steps కింద చెప్పచ్చు అమ్మా. ఫస్ట్ స్టెప్ అండ్ సెకండ్ స్టెప్ ఈజ్ ద కంపెనీ ఎంప్లాయర్ స్టెప్. వాడు ఏం చేస్తాడంటే పర్మనెంట్ లేబర్ లైసెన్స్ తెచ్చుకుంటాడు. అంటే ఒక కంపెనీ ఉంది అనుకుందాం. లెటెస్ ఈ iDream అనే కంపెనీ ఉంది. ఈ iDream అనే కంపెనీకి ఒక 10 మంది ఒక యుఎస్ నుంచి ఎంప్లాయీస్ కావాలి. యుఎస్ నుంచి ఎంప్లాయీస్ కావాలి అనుకుంటే ఫస్ట్ వాడు ఏం చేస్తాడంటే అప్లికేషన్ పెట్టుకుంటాడు. పర్మనెంట్ లేబర్ లైసెన్స్ కోసం పెడతాడు. పర్మనెంట్ లేబర్ లైసెన్స్లో ఏంటంటే వాడు అప్లై చేసినప్పుడు వాడు ఈ 10 మంది నీకు తెచ్చుకునేటప్పుడు ఇక్కడ ఇండియన్స్ని ఎందుకు తీసుకురాలేదు అని అడుగుతాడు. అది సేమ్ వైజ్గా యుఎస్లో ఉండేటప్పుడు యుఎస్ వాళ్ళు కాకుండా నువ్వు బయట కంట్రీస్ నుంచి, ఎలియన్ కంట్రీ నుంచి ఎంత తెచ్చుకుంటున్నావు దానికి వాడు సమాధానం చెప్పాలి. ఆ ఫీల్డ్కి సంబంధించిన దాంట్లో ఇంత ఎక్స్పీరియన్స్ పర్సన్ లేడు. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అన్నవాడు నేను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటాను, లేకపోతే యుఎస్లో ఇండియాలో ఉన్నాడు, అతను నాకు కావాలి అని చెప్పేసి నాకు కన్విన్స్ చేసుకోవాల్సి వస్తాము. ఆ రకంగా వాడు I-140 ఇచ్చిన తర్వాత 1 డేలోనే అది త్రూ అయి పంపించేస్తాడు. తర్వాత ఇమీడియట్గా వాడు చేసేదంటే నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ చేయాలమ్మా. I-140 అప్లై చేసేటప్పుడు బాగా కాషియస్గా వాళ్ళు ఏం పెట్టుకుంటారంటే మైండ్లో ఫీజు కట్టినప్పుడు I-140కి ఈ ఎంప్లాయీ అన్నవాడు ఇక్కడ నాకు దొరకట్లేదు అన్నది కన్విన్స్ అయితేనే ఆ పర్మిషన్ ఫస్ట్ ఎంప్లాయర్కి వస్తుంది. ఒకసారి ఎంప్లాయర్ వచ్చిన తర్వాత వాడు వెంటనే అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు వచ్చినటువంటి వాళ్ళలో యుఎస్లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు అన్నదాన్ని వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఈ ఎక్స్ ఎంప్లాయీ ఎవరైతే వెళ్దాం అనుకున్నాడో వాడి పేరుని నేను సెలెక్ట్ చేసుకున్నాను, వీడు ప్రాసెస్ చేయండి అని పేపర్స్ పంపుతాడు. వాడు ఇది 2 రకాలుగా ఉంటారమ్మా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యుఎస్ నాన్ ఇమిగ్రెంట్, ఆల్రెడీ అమెరికాలో ఉండేటువంటి నాన్ ఇమిగ్రెంట్స్ ఎవరు ఉంటారమ్మా? F1 వీసాలో కానీ, B2 వీసాలో కానీ, లేకపోతే F1 వీసాలో కానీ, లేకపోతే H1B వీసాలో ఉన్న వాళ్ళు ఉంటారు. F1 వీసా వాళ్ళు ఉండరండి, స్టూడెంట్ వీసాలో దీంట్లో ఉండరు. H1B వీసాలో కానీ, F1 వీసాలో కానీ, B2 వీసాలో కానీ, డిపెండెంట్ వీసాలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు ఉంటారు అక్కడ. E2 వీసాలో కానీ వీళ్ళకి అప్లై చేసేటప్పుడు పలానా వాడు ఉన్నాడు, అమెరికాలోనే ఉన్నాడు, పలానా వాడిని ఎక్స్ అనేటువంటి వ్యక్తిని, ఆ సుబ్బారావు వెంకటయ్యనో నేను తీసుకుందాం అనుకుంటున్నాను, అతన్ని నేను అప్లై చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పిన తర్వాత అక్కడ ఉండే వాళ్ళని సర్వీస్ ఎక్స్టెన్షన్ అంటారమ్మా. అంటే వాళ్ళకి ఎక్స్టెన్షన్ సర్వీసెస్. అంటే ఆల్రెడీ H1B నుంచి పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుంది. అదే కాకుండా ఇండియా నుంచి ఎవరైనా తెచ్చుకుంటున్నాను ఇట్లాగా దీనికోసం అని చెప్పేసరికి వాడికి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారన్నమాట. వాడికి మన వీసా ప్రాసెస్ ద్వారానే వెళ్తారు. వీసా ప్రాసెస్లో వెళ్ళినప్పుడు వాడిని అడిగే క్వశ్చన్స్ వాడిని అడుగుతారు. అదంతా అయిపోయిన తర్వాత వాడు 485 డాక్యుమెంట్, వాడు I-485 డాక్యుమెంట్ వాడు సబ్మిట్ చేస్తాడు. అంటే తన గురించి చెప్పుకుంటే వాడు అప్లికేషన్ ఇస్తాడు అన్నమాట. ఆ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత దాని త్రూ అయ్యి వాడికి లెటర్ వస్తుంది, నీకు ఇగో నీ జాబ్ ఇది పర్మనెంట్ రెసిడెన్సీ లేకపోతే గ్రీన్ కార్డ్ అన్నది ఇచ్చాము అని చెప్పేసి వాడు గ్రీన్ కార్డ్ ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఆ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ఒక 5 years నుంచి 10 years మధ్యలో వాడు పర్మనెంట్ సిటిజన్షిప్కి అప్లై చేసుకుంటాడు. అంటే ఫ్రమ్ H1B వీసా ఆర్ L1 వీసా ఆర్ వాట్ వి కాల్ E3 ఆర్ E2 ఆర్ ఈ వీసాస్ నుంచి మధ్యలో సిటిజన్షిప్కి అప్లై అయ్యేటప్పుడు మధ్యలో ఒక ట్రాన్స్ పీరియడే గ్రీన్ కార్డ్ అమ్మ. ఆ గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకుని ఆ గ్రీన్ కార్డ్లో వాడు హీ విల్ ఫస్ట్ గెట్ ద పర్మనెంట్ రెసిడెన్షిప్. ఎందుకంటే పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది కదా, పర్మనెంట్ లేబర్ లైసెన్స్ తెచ్చుకున్నాడు కదా, పర్మనెంట్ లేబర్ లైసెన్స్ ఎంప్లాయర్ ద్వారా తెచ్చుకున్నాడు కదా. ఎంప్లాయర్ తీసుకొచ్చిన పర్మనెంట్ లేబర్లో వాళ్ళు
ఈ వ్యక్తిని నేను ఇక్కడ పర్మనెంట్గా జాబ్ పెట్టదలుచుకున్నాను అని పర్మిషన్ తెచ్చుకున్నాడు. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వాడు రిటైర్మెంట్ అయ్యే వరకు అక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఆ అప్లికేషన్ ద్వారా ఈ వ్యక్తి, ఈ సుబ్బయ్య అనేవాడు, వెంకయ్య అనేవాడు అక్కడ హీ విల్ బీ ఏబుల్ టు కంటిన్యూ హిస్ పీరియడ్ ఫర్ రిమైనింగ్ పీరియడ్. ఓకే. జనరల్గా ఏంటంటే ఈ ప్రాసెస్ చెప్పడం వాళ్ళు చాలా చెప్పేదంటే అంతా 6 monthsలో అయిపోద్ది అంటారు, కానీ కంపెనీ దగ్గర అప్లై చేసిన తర్వాత ప్రేమ్ అంటారమ్మా, అంటే పర్మనెంట్ లేబర్ లైసెన్స్ తెచ్చుకునేటప్పుడు ప్రేమ్ అంటుందని. ఆ ప్రేమ్ తెచ్చుకునేటప్పుడు ఆ కంపెనీ ఖచ్చితంగా చెప్పగలగాలి, ఎస్ నాకు ఈ లేబర్ లైసెన్స్ పలానా ఇంతమంది వ్యక్తులు కావాలి, 10 మంది ఎంప్లాయ్మెంట్ కావాలి, ఐ డ్రీమ్కి 10 మంది ఎంప్లాయీస్ కావాలి, వీళ్ళు యుఎస్లో ఉన్నారు, లేకపోతే వీళ్ళు యుగాండాలో ఉన్నారు, లేకపోతే వీళ్ళు లండన్లో ఉన్నారు చెప్పగలగాలి. అది త్రూ అయితేనే కానీ ఈ సుబ్బయ్య వెంకయ్య అనేవాడు అక్కడ రెసిడెన్సీ తెచ్చుకోవడానికి అవ్వదు. మోస్ట్లీ ఏంటంటే H1B వీసా వాళ్ళు, L1 వీసా వాళ్ళు, ఈ వీసాలో ఉన్న వాళ్ళు మాత్రమే ఇది అప్లై చేసుకుంటారు. అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఆల్ దట్ రిక్వైర్మెంట్ అన్నది ఇండియాలో ఉన్న కూడా వాళ్ళు తీసుకుంటారు. దీనిలో డిలే ఆఫ్ టేకింగ్ ద కంట్రీ అనుకుంటే కనుక ఇండియాకి చైనాకి నుంచి తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం డిలే అవుతుందమ్మా. అన్లైక్ అదర్ కంట్రీస్, సమ్ స్పెసిఫిక్ కంట్రీస్, కొన్ని స్పెసిఫిక్ కంట్రీస్లో అయితే వితిన్ మంత్స్లో అయిపోతే ఇండియా నుంచి వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటప్పుడు, ఎందుకంటే జనాభా ఎక్కువ మంది అక్కడ ఉన్నారు, వాళ్ళు అందరికీ ఇచ్చేసారు అనుకోండి, ప్రతి వాడికి వీసా గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది, అందుకని వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది. ఇట్ విల్ టేక్ 1 or 2 years పడుతుంది. మీరు లోపల 1 year లోపల వచ్చేవాడు ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పేపర్ వర్కింగ్ ఆఫ్ దిస్ పీపుల్. ఇమిగ్రెంట్ లాయర్ యొక్క రోల్ చాలా ఎక్కువ ఉంటుందమ్మా అక్కడ, ఎందుకంటే డాక్యుమెంటేషన్ అంతా అతనే చేస్తాడు. అతను మొత్తం ఆ పేపర్స్ అన్ని సబ్మిట్ చేయటం, ఆ కంపెనీ తరఫున ఇతను ఈ ఎంప్లాయీకి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్స్ అన్ని ఇన్ టైంలో సబ్మిట్ చేయటం, దాన్ని బట్టి అతని యొక్క ఈ వాట్ వి కాల్ I-140 అనేది తెచ్చుకుంటుంది ఉంటుందమ్మా. ఓకే సార్, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలన్నప్పుడు మీరు అన్నారు మనకి అండ్ చైనా వాళ్ళకి చాలా టైం పడుతుంది అని చెప్పి, మనం అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ప్రాసెస్ ఏంటి? ఇక్కడ నుంచి అన్న స్పెసిఫిక్ ప్రాసెస్ ఉండదమ్మా. దిస్ గ్రీన్ కార్డ్ ఈస్ పర్టైనింగ్ టు H1B వీసా నుంచి కానీ ఆర్ దిస్ వాట్ వి కాల్ L1 వీసాలో వెళ్ళిన వాళ్ళకి మాత్రమే వస్తుందమ్మా. ఓకే. అండ్ అక్కడ ఉన్న వాళ్ళకే గ్రీన్ కార్డ్ అనేది అక్కడ ఉన్న వాళ్ళకే రెసిడెన్షిప్ వస్తుంది, ఇండియన్స్కి రాదమ్మా అంత ఈజీగా. ఇండియన్స్ అప్లై చేసేటప్పుడు అంటే కొన్ని రేర్ కండిషన్స్ అనేది తీసుకుంటారు. రేర్ కండిషన్స్లో ఒక రేర్గా తీసుకునేవాడు ఉంటారు, దాంట్లో దట్ ఆ కంపెనీ సాటిస్ఫై చేయగలగాలి. మళ్ళీ ఇక్కడ వీసా రెగ్యులేషన్స్, మన రెగ్యులర్గా వీసా ఇంటర్వ్యూస్లో వాళ్ళు ఎంత ఖచ్చితంగా అడుగుతారు, అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారమ్మా. నువ్వు వెళ్ళిపోతున్నావు కానీ నువ్వు పేరెంట్స్ రేపు తీసుకురావు కదా, నువ్వు ఒక్కడే వెళ్ళిపోతావు, ఎన్నాళ్ళు ఉంటావు ఇక్కడ, ఆ కంపెనీ కాంట్రాక్ట్ ఎన్నాళ్ళు ఉన్నావు, తర్వాత తిరిగి వచ్చేస్తావా, నీకు ఇండియాలో ఉన్న అటాచ్మెంట్ ఏంటి, ఇది వాడు అక్కడ డెమాన్స్ట్రేట్ చేయాలి. ఇప్పుడు మనం చెప్పిన ఆన్సర్స్ బట్టి వాళ్ళు నోట్ చేసుకుంటారు కంపల్సరీ వాళ్ళు. మళ్ళీ మనం మన పేరెంట్స్ని తీసుకెళ్తామన్నా లేకపోతే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటామన్నా దే వోంట్ గివ్, నో డౌట్ వాళ్ళు ఎవరు ఇంకా. ఓకే. ఫస్ట్ ఏంటంటే యూ హ్యావ్ టు క్రియేట్ దట్, నేను అక్కడ జాబ్ వాడు అడిగాడు ఇస్తున్నాను, ఐ హ్యావ్ టు వెరిఫై అని చెప్పాలి. అండ్ కంపెనీ అనేది జనరల్గా ఇక్కడ మారుతున్నట్టు కంపెనీస్ మారనని చెప్పాలి. హీ హ్యాస్ టు సాటిస్ఫై దట్ బోర్డ్, ఇమిగ్రేషన్ బోర్డ్ని వాడు సాటిస్ఫై చేయాలి ఫస్ట్, వీసా బోర్డ్ని సాటిస్ఫై చేయాలి, ఆ తర్వాతే వాళ్ళకి వస్తుంది. జనరల్లీ దిస్ H1B, this I-140 will be only for the Indians who are residing in America. Okay. Already వాళ్ళకి H1B వీసాలో కానీ L1 వీసా కానీ ఈ టూలో కానీ ఉంటారు వాళ్ళు ఆల్రెడీ, వాళ్ళకే వస్తుంది తప్ప కొత్తగా ఉన్న వాళ్ళకి అగైన్ వాళ్ళు H1B వీసా తెచ్చుకోవాలా. మీరు అడిగినట్టు వాడు H1B వీసా తెచ్చుకోవాలా, అక్కడ ఉన్నప్పుడు వాడు నాకు కావాలి అని కంపెనీ చెప్పగలగాలి. అంటే కంపెనీకి ఎంత కాన్ఫిడెంట్ ఉండాలో చూడండి. నీ యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. యూ హ్యావ్ ఆస్క్ రైట్ క్వశ్చన్. నువ్వు రావాలి అనుకుంటే యూ మస్ట్ బి వెరీ మచ్ డెడికేటెడ్ టు ద కంపెనీ. నువ్వు చాలా డెడికేటెడ్గా నీ రోల్ అనేది 100% చేస్తే వీడు నాకు కావాలి, వీడి గ్రీన్ కార్డ్ నేను అప్లై చేయాలి అనుకున్న వాళ్ళకి ద కంపెనీ విల్ డెఫినెట్లీ ఆప్ట్ ఫర్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.